ఒకటే మాట అన్నారు, అంటే నాకు కేసు గురించి తెలియదు కానీ ఆమె జెన్యూన్ అని విన్నాను అన్నారు. అంటే ఇప్పుడు మాత్రం మీరు యూటర్న్ తీసుకున్నట్టు అనిపిస్తుంది మాకు. కచ్చేబట్టి మనిషి జీవితాన్ని నాశనం చేయాలి అని ఒక గ్రడ్జ్తో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. సుకుమార్ గారికి కానీ అల్లు అర్జున్ గారికి కానీ ఇది నా వెనకాల లేరు అని చెప్పి ఆయన మీకు ఫేవర్గా ఒక ట్వీట్ పెట్టారు కదా అని చెప్పి అన్నప్పుడు అది నాకు తెలియదండి. అసలు నేను సోషల్ మీడియా కూడా చూడనండి. జానీ మాస్టర్ ఒక క్వశ్చన్ అడిగితే నీకు కొరియోగ్రాఫర్గా నచ్చిందా హీరోయిన్గా నచ్చిందా అంటే నాకు హీరోయిన్ అక్కర్లేదు, మీ దగ్గర కొరియోగ్రాఫర్గానే ఉండిపోతా అని కూడా దాంట్లో చాలా క్లియర్ కట్గా మాస్టర్ని ప్రేమిస్తున్నాను, ఆయన గుర్తొస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ ఆయన నిజంగానే నిన్ను టార్చర్ చేసి చేసేవాళ్ళు అయితే, నువ్వు ఇంత అసహించుకునేవాడైతే ఆయన నీకు ఎందుకని చాలా గుర్తొస్తున్నాడు? ఇస్లామిక్లో మల్టిపుల్ మ్యారేజెస్ లీగల్ కాబట్టి భార్య వచ్చి అడిగినట్టు, ఏ భార్య అడుగుతుంది అనేది అది. జానీ మాస్టర్ వాళ్ళ మిస్సెస్ ఆయన్ని తిడుతాం, నా జీవితం ఎంత నాశనం చేస్తావు. మగాళ్ళకి చట్టం లేదా? ఇప్పుడు నేను ఏదో అమ్మాయితో మోసపోయాను, ఇప్పుడు వెళ్ళి నేను కోర్టు ఎక్కి నన్ను అమ్మాయి మోసం చేసింది, ఒక సంవత్సరం తర్వాత ఇప్పుడు ఏమో ప్లేట్ ఫిరాయించిందని చెప్పి నేను చెప్తే కేసు ఏరా? అదే కదా చెప్తున్నది. అసలు సెక్షనే లేదు అయ్యా, సెక్షనే లేదు. మ్యూచువల్ కన్సెంట్తో ఒక రిలేషన్షిప్లోకి వెళ్తున్నారు, వెళ్ళిన తర్వాత అయిన తర్వాత మగాడి మీద తోసేస్తున్నారు సింపుల్గా. సో ఇందులో ఏమన్నా చట్ట సవరణలు జరగాలని మీరు ఏమన్నా కోరుకుంటున్నారా? చాలా పెద్ద చట్ట సవరణ కావాలి. ఇప్పుడు గర్ల్ సేస్ నో ఇట్స్ నో అంటున్నారు కదా, బాయ్ సేస్ నో ఇట్స్ నో. సృష్టి వర్మ, జానీ మాస్టర్ వీళ్ళ కేసు ఎంత సంచలనమైందో అందరికీ తెలుసు. కానీ దానిని పక్కన పెడితే దాని గురించి మాట్లాడడానికి నా ముందున్న వ్యక్తి ఈయన గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఒకరేమో మగజాతి ఆనిముత్యం అంటున్నారు, ఇంకొకరేమో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అంటున్నారు. ఇంతకీ ఈయన ఎవరు? ఆయనే శేఖర్ భాష అనమాట. ఆయనతో మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్ దర్శన్. బాగున్నానన్న. కాదు, మీరు ఆర్జేగా మాకు సుపరిచితులే. ఈ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో ఏమన్నా ఉందా? అంటే ఎవరికి దొరకని ఆధారాలు అలాంటి లీక్స్ మీ దగ్గర నుంచి వస్తున్నాయి కదా? లేదు, ఉన్నాయి, మీరు చూడట్లేదు అంతే. బేసికల్లీ ఇప్పుడు బెయిల్ కాపీ వచ్చింది, జానీ మాస్టర్కి బెయిల్ వచ్చిందని అందరూ అక్కడ బెయిల్తో ఆగిపోతున్నారు. బెయిల్ వచ్చింది బ్రేక్ వేస్తారు. అసలు ఆ బెయిల్ కాపీ ఏంటి, ఆ బెయిల్లో ఉన్న పాయింట్స్ ఏంటి, ఎందుకు ఇచ్చారు బెయిల్ అనేది నేను కొంచెం లోపల డెప్త్గా చూస్తాను అంతే. సో అలాగే కొంతమంది శ్రేయోభిలాషులు కావచ్చు, బాగా కేసు మీద ఉత్సుకత ఉన్నవాళ్ళు కావచ్చు, ఏదో రకంగా సో వీడు వచ్చి మాట్లాడుతున్నాడు జెన్యూన్ అనుకున్నప్పుడు మనకి ఏదో రకంగా ఆధారాలన్నీ వస్తుంటాయి. సో వచ్చినవి మనం మీడియా ముందు పెడుతుంటాం. ఓకే. సో మీరు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినప్పుడు అంటే అందరూ అప్పుడు కొంచెం దీని గురించి రకరకాలుగా మాట్లాడుకున్నారు. కొంచెం ఆమెను కొంతమంది, జానీ మాస్టర్ని కొంతమంది. మిమ్మల్ని అడిగితే మీరు ఒకటే మాట అన్నారు, అంటే నాకు కేసు గురించి తెలియదు కానీ ఆమె జెన్యూన్ అని విన్నాను అన్నారు. అంటే ఇప్పుడు మాత్రం మీరు యూటర్న్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. అస్సలు కాదు, నేను జెన్యూన్. ఇప్పటికీ నేను అమ్మాయి విషయంలో నేను ఏం చెప్పానంటే, ఆ అమ్మాయి ఒక ఎక్స్టార్షన్ కోసమో దీనికోసం చేయట్లా. ఒక కచ్చేబట్టి మనిషి జీవితాన్ని నాశనం చేయాలి అని ఒక గ్రడ్జ్తో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. దానికి ఆవిడ పెట్టుకున్న పేరు సెల్ఫ్ రెస్పెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ నేను నడిచిన పందాలు అందరిని నడవండి అంటే, ఇప్పుడు నేను ఏం చెప్పానంటే, ఇంతకుముందు రాజ్ తరుణ్ కేసులో లాగా ఈవిడ అక్రమ సంబంధాలు పెట్టుకోవడము ఇలాంటివి ఏమీ నేను ఎక్కడ వినలేదు. ఇద్దరు కూడా రిలేషన్లో ఉన్నారు తప్ప ఇదేదో ఇది కాదు. ఏదో వాళ్ళిద్దరు మధ్య వచ్చిన, అంటే మొగుడు పెళ్ళాల మధ్య వచ్చిన గొడవలు, లేకపోతే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మీద వచ్చిన గొడవలు చిలికి గాలివానై ఇలా చేశారు తప్ప ఆవిడకి ఆయన దగ్గర నుంచి డబ్బులు గుంజాలను ఇలాంటి ఉద్దేశాలు లేవు అని నేను అనుకుంటున్నాను అని అప్పుడు చెప్పాను. కానీ ఇప్పుడు కూడా ఐ స్టాండ్ బై దట్ వర్డ్. బట్ అప్పటి నుంచి ఆవిడ చేస్తున్న పనులన్నీ కూడాను, అంటే ఆయనకి కరెక్ట్గా ఇంటర్మ్ బెయిల్ వచ్చిన టైంలో ఆయనకి నేషనల్ అవార్డు రాకుండా చర్యలు తీసుకున్నాను. అండ్ సరే, ఆ బెయిల్ ఆయన రద్దు చేసుకుని జైల్లోనే ఉండి మెయిన్ బెయిల్ వచ్చి బయటకు వద్దాం అనుకున్న టైంలో ఆయన మెయిన్ బెయిల్ వచ్చి బయటికి రాగానే పుష్ప సినిమా నుంచి ఆయన్ని తీసేస్తున్నట్టుగా ఒక అనౌన్స్మెంట్. సరే, అదైపోయిన తర్వాత మళ్ళీ ఏదో జనసేన ఒకటి రాగానే వెంటనే జానీ మాస్టర్కి ప్రెసిడెంట్షిప్ తీసేస్తున్నాము.
సో ఇలా వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి అనమాట. ఇంకా అంతా అయిపోయి ఆయన ఆయన ఎక్కడో ఉండి చేసుకుంటుంటే ఆయన ఇప్పుడు ఏమి ఇబ్బంది పెట్టట్లా, ఆయన పని ఆయన ఏదో చేసుకుంటున్నాడు. సడన్గా ఇవాళ వచ్చి ఆవిడ అక్కస వెళ్ళకక్కుంది ఆయన మీద. ఇప్పుడు థ్యాంక్స్ టు నార్సింగి పోలీస్, థ్యాంక్స్ టు ఎవరు ఇంకే 4-5 థ్యాంక్స్ చెప్పుకున్నాడు. సో వీళ్ళందరూ కూడా నాకు సహకరించారు జానీ మాస్టర్ కేసులో, వాళ్ళందరికీ పెద్ద థ్యాంక్స్ అని చెప్పింది. అంటే ఇప్పుడు ఇంకో మాట కూడా చెప్పింది, ఏంటి నా టాలెంట్ని బట్టి నేను వస్తాను, నాకు ఎవడు ఇది చేయాల్సిన అవసరం లేదు. మరి అప్పట్లో ఆయన అంతా మీకు ఇది చేశారంటే అప్పుడు ఏదో స్టేజ్ మీద అలా చెప్తాం, కానీ నా టాలెంట్ బట్టి నేను వచ్చాను. మరి అలాగే నీలో న్యాయం ఉంటే పోలీసులు న్యాయం చేస్తారు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాల్సిన పని ఏంటి? వాళ్ళని పటాయిస్తున్నారా? వాళ్ళకి థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి? అలాగే మాస్టర్ మీకు ఛాన్స్లు ఇప్పించాడంటే ఆయనకి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, నీ టాలెంట్ మీద వచ్చావు కదా, నీకు న్యాయం ఉంటే న్యాయం చేస్తారు, అంతే కదా. సో ఈవిడ అంటే ఈ టైంలో వచ్చి చేయాల్సిన పని ఏంటి అనేదే పెద్ద క్వశ్చన్ అని అనిపిస్తుంది. అంటే బేసికల్లీ అదే ఇప్పుడు అందరి క్వశ్చన్, అది కామన్ క్వశ్చన్, దానికి ఆన్సర్ రావాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇన్నాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? అప్పుడు అంత హడావుడి జరుగుతుంటే కనీసం బయటకు కూడా రాలేదు ఆవిడ. సడన్గా ఇప్పుడు అంత నార్మల్ అయిన తర్వాత రావడం. మీకు పోలీసులకి థ్యాంక్స్ చెప్పారంటే న్యాయ వ్యవస్థ మీద మీకు గౌరవం ఉంది, మీకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉన్నప్పుడు బయటికి రావాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చి మీడియాలో ఆయన గురించి అక్కసు వెళ్ళగక్కి ఎంత ఈ రోజు దాకా నేను ఆవిడ పేరు తీల, సృష్టి వర్మ అనే పేరు నా నోటి నుంచి ఇప్పటిదాకా రాలా, ఫస్ట్ టైం. ఎందుకంటే ఆవిడకి ఇబ్బంది లేదని చెప్పి ఆవిడే ముందుకు వచ్చేసి చెప్పినప్పుడు ఓకే ఫైన్. సో ఆవిడకి అంత నమ్మకం ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థ మీద ఆవిడ మీడియాకి వచ్చి స్టిల్ కేసు కోర్టులో ఉండగా ఆయన మీద బురద జల్లాల్సిన వాళ్ళు ఆవిడని నీకు సిగ్గుందా అనడము, లేకపోతే ఆ అబ్బాయి ఎవరో కేసు పెట్టాడు వాడిని తిట్టడం, ఇలా రకరకాల అందరినీ తిట్టుకుంటూ వచ్చింది. సరే ఆవిడ వాక్ స్వాతంత్ర హక్కు ఆవిడ ఇష్టం, కానీ మనకి వాక్ స్వాతంత్ర హక్కు ఉంటుంది, మనకి అడిగే హక్కు ఉంటుంది. సో మీరు అలా వచ్చినప్పుడు ఇన్నాళ్ళు హక్కు లేదు మాకు, ఇప్పుడు హక్కు ఇచ్చారు మీరు. సో మీకు నమ్మకం ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థ మీద అలాగే ప్రొసీడ్ అవ్వచ్చు కదా. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి ఇంత చేసిన మీరు వాళ్ళ మీద నమ్మకం పోయిందా? ఇవాళ మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు, సరే మీడియా ముందుకు వచ్చి చెప్పారు, సరే ఇప్పుడే ఎందుకు 4 ఏళ్ల తర్వాతే ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు? వర్షం తడిసిన 6 నెలలకు ఆరబెట్టుకున్న సామెత ఉంటుంది. అలా 4 ఏళ్ల తర్వాత కంప్లైంట్ ఇస్తారు, అలాగే 6 నెలల తర్వాత వచ్చి ఇంటర్వ్యూ ఇస్తారు, అయిపోయింది. కానీ నాకు అంటే కొన్ని స్పెక్యులేషన్స్ మాత్రమే, దీనికి నేను కరెక్ట్గా చెప్పలేను, కానీ ఎందుకు ఈ టైంలో అనేదానికి ఆవిడ ఇంటర్వ్యూ అంతా గమనిస్తే మెయిన్గా ఆవిడ చెప్పదలుచుకున్న పాయింట్లు, నా వెనకాల ఎవరు లేరు, నేనే కేసు పెట్టుకున్నాను, నా తరపున పబ్లిక్ ప్రాసిక్యూటరే వాదిస్తున్నారు, ఈ వెనకాల ఏమీ లేకుండానే ఆయన నేషనల్ అవార్డు రద్దయింది, నీ వెనకాల ఏమీ లేకుండానే ఆయనకి పుష్ప సినిమాలో లేనట్టు ఇది వచ్చింది, నెక్స్ట్ ప్రతిదీ ఆయన ప్రెసిడెంట్షిప్ క్యాన్సిల్ చేయడం, ఏమీ లేకుండానే ఇంత జరుగుతుందా అనేది క్వశ్చన్. సో అందరూ చాలా రకాల స్పెక్యులేషన్స్ చేస్తున్నారు, ఈవిడ వెనకాల అల్లు అర్జున్ ఉన్నారని, సుకుమార్ ఉన్నారని, ఇలా రకరకాల మాటలు వస్తున్నాయి. రీసెంట్గా అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు కూడా కొంతమంది ఆయన ఉసురు తగిలింది, ఆయన కావాలని జైల్లో పెట్టించడం వల్ల ఈయనకి ఆ ఉసురు తగిలింది, ఇలా రకరకాలుగా మాటలు ఇవన్నీ కూడా వీళ్ళవి ఆయనకి కూడా రీచ్ అయి ఉంటాయి ఖచ్చితంగా. ఓరి ఆయన ఏం లేని దానికి మనల్ని ఎందుకు ఆడిపోసుకుంటున్నారు జనాలందరూ కూడా, మీడియా అందరూ కూడా అని చెప్పి మేబీ వాళ్ళిద్దరు సుకుమార్ గారు కావచ్చు అల్లు అర్జున్ కావచ్చు ఏమీ లేని దానికి మనల్ని మనం ఒక క్లారిటీ ఇవ్వాలి. బట్ మనం ఇవ్వడం కన్నా అమ్మాయి ఇస్తేనే బెటర్ అని అనుకున్నారా? వాళ్ళ మాట ఆవిడ నోట్ల నుంచి వచ్చిందా అనేది ఒక స్పెక్యులేషన్ మాత్రం. అలాంటిది ఇంకొక స్పెక్యులేషన్ విన్నాను నేను. అంటే ఏంటంటే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయిన తర్వాత, అంటే మేబీ యాంటీ ఫన్స్ చేసి ఉండొచ్చు, అరెస్ట్ అయిన తర్వాత ఆయన కూడా అప్పటి వరకు సపోర్ట్ చేసిన ఆయన లైట్ తీసుకుందాం, మనకే గతి లేదు, ఇప్పుడు మనం ఎందుకు లైట్ తీసుకోవడం, మనకే మెడకి డోలు ఉంది ఎందుకని చెప్పి ఆయన లైట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇవిడ ఏం చేయాలో తెలియక ఉన్న హోప్స్ తగ్గి మళ్ళీ ఏదో రకంగా రచ్చ చేయాలని మళ్ళీ మీడియా ముందుకు వచ్చినట్టు ఒక స్పెక్యులేషన్ రైట్. ఇలాంటి స్పెక్యులేషన్స్ ఉన్నాయి. కానీ ఏంటంటే ఆవిడ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆవిడ మెయిన్గా ప్రధానంగా చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే సుకుమార్ గారికి కానీ అల్లు అర్జున్ గారికి కానీ ఇది నా వెనకాల లేరు అని చెప్పి, ఆయన మీకు ఫేవర్గా ఒక ట్వీట్ పెట్టారు కదా అని చెప్పి అన్నప్పుడు అది నాకు తెలియదండి, అసలు నేను సోషల్ మీడియా కూడా చూడనండి అని చెప్తూనే సోషల్ మీడియాలో ఆవిడ గురించి ఎవరెవరు ఏ కామెంట్లు చేశారో వాటన్నిటికీ కూడా నార్త్ సౌత్ దాని గురించి కూడా మాట్లాడారు. యాక్చువల్గా నార్త్ సౌత్ గురించి మాట్లాడాల్సింది నార్త్ సౌత్ గురించి కాదు, వైఫ్ సౌత్ గురించి. మీరు ఏ వైఫ్ అయినా సరే సౌత్ని యాక్సెప్ట్ చేయరు, మీరు మాట్లాడేస్తుంది ఈ సౌత్ గారు ఆ సౌత్ గురించి. సౌత్ గురించి. సో ఆవిడ కొట్టారు అని చెప్పుకొచ్చిన అడిగితే ఆవిడ అడగానంట,
మీరు కదా అలిగేషన్ పెట్టింది, సమాధానం మీరు చెప్పాలి. అండ్ అలాగే సమీర్ ఎవడని అడిగితే సమీర్కి మీకు సంబంధం ఉందంటే దాటేసింది. సో బేసిక్గా అన్నీ వస్తాయి మెల్లగా. ఇప్పుడు ఎందుకంటే ఆవిడ స్టార్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు ఆవిడ అడిగింది, ఆవిడ అడగాలి, మనం సమాధానాలు చెప్పాలి. ఆవిడ అడిగింది సమీర్ ఎక్కడ అని తెలుస్తుంది 2-3 రోజుల్లో ఎక్కడున్నాడు ఏంటి అనేది. మాది కూడా లాగుతారు జనాలు, ఏం ఊరుకోను. మీరు అడిగారు కదా, ఇప్పుడు అందరూ ఎంబడబడతారు. అలాగే ఇంటర్వ్యూలో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఆయన కనుక మీకు సారీ చెప్పుండి ఉంటే మీరు ఈ కేసు వదిలేసి ఉండేవాళ్ళ అని అడిగితే, మరి ఏమో వదిలేసి ఉండేదాన్ని ఏమో సారీ చెప్పుంటే అన్న ఆన్సర్ వచ్చేట్టుగా ఆవిడ ఒక మాట చెప్పింది. అంటే ఏంటి, ఈగో బేస్డ్. ఇప్పుడు నాకు వీళ్ళిద్దరూ వచ్చి జానీ మాస్టర్ వాళ్ళ ఆవిడ వచ్చి సారీ చెప్తే నేను ఇప్పుడు దీనికి బ్యాక్ ఆఫ్ అయిపోతాను అని చెప్పి ఇండైరెక్ట్గా వాళ్ళకు ఒక సందేశం ఏమైనా చెప్తుందా, నా ఈగోని ఇంకా సాటిస్ఫై చేయండి అని చెప్పి ఆవిడ ఒక మాట అంటది. ఇంత చేసిన తర్వాత ఐ సాటిస్ఫైడ్ అని నేను ఆలోచిస్తాను. నో, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. అంటే ఏం చేయాలి, బాగా కుళ్ళ పుట్టేసి చంపేసి ఇప్పుడు ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టించావు, ఆయన అవార్డు రద్దు చేయించావు, ఎన్ని రకాలుగా ఆయన చిత్రహింసలు చేయాలి అన్నీ చేసావు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఆవిడ అందరూ రోడ్డున పడ్డ పరిస్థితిలో ఇంకా ఏమి చేయాలని, ఆయన ఇంకా ఎంత నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాను. ఆల్రెడీ అంటే ఎంత అల్లు అర్జున్ గారికి ఎంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆయన్ని, నేను ఆయనకి పెద్ద ఫ్యాన్, బట్ ఆయన్ని కూడా దీంట్లో మాటలు అంటున్నప్పుడు, అలాగే సుకుమార్ గారిని ఇంత పెద్ద ఇప్పుడు వరల్డ్ టాప్ సినిమా తీశారు వాళ్ళు, అటువంటి వాళ్ళకి కూడా ఎవరు కూడా ఇప్పుడు లేదు వాళ్ళు చేయలేదు అని చెప్పి వాళ్ళ వెనకాల ఖచ్చితంగా నిలబడి ఇది కాదు అని చెప్తున్నారా? స్పెక్యులేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా మేబీ వాళ్ళు పంపించారనే స్పెక్యులేషన్ కూడా అదే అనుకున్నాను. సో అంటే ఒక రకమైన శాడిస్టిక్ ప్లెజరా, ఆయన బాగా చిత్రహింసలు అనుభవించి ఏం చేయాలి, ఆయన ఉరిదీసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పోరాడుతున్నారు, ఆయన ఫైటర్, ఇది చెప్పుకున్నారు, బాగుంది, కేసు పెట్టారు, తీసుకున్నారు, కోర్టులోకి వెళ్ళారు, అయింది, జరుగుతుంది కదా న్యాయం. ఇంకా ఏం ఇది చేయాలి, ఆయన్ని ఇంకా ఎంత టార్చర్ చేయాలని మీరు అనుకుంటున్నారు? దీంట్లో ఎవరెవరు ఇంకా హస్తాలు ఉన్నాయి అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు మరి వెంటనే ట్వీట్లు రావడం, ఏదో ఇంకో జడ్జిమెంట్ ఏదో వచ్చిందని, ఇవి ఇట్లా రాగానే ఆ నెక్స్ట్ రోజే ఝాన్సీ గారి ట్వీట్. సో ఇది కోఇన్సిడెన్స్గా చూస్తామా, లేకపోతే ఆవిడకి సపోర్ట్గా వీళ్ళు చేస్తున్నారా? సో ఎప్పుడైతే ఒక జడ్జి స్థానంలో ఉండాల్సిన ఆవిడ సపోర్ట్ చేస్తూ ఆవిడ కోసం ట్వీట్ చేశారన్నట్టుగా అనిపిస్తే, మరి జడ్జి ఒకళ్ళని ఫేవరెట్గా తీసుకున్నప్పుడు మీ జడ్జిమెంట్ ఎలా చెల్లుబాటు అవుతుంది అనే డౌట్లు కూడా అందరికీ వస్తాయి. పాష్ కమిటీలో ఆవిడ ప్రధాన పాత్ర పోషించారు, మరి మీదే ఒక ఫేవరెటిజంతో ఉన్న మనిషిగా అనిపించినప్పుడు మీ జడ్జిమెంట్ ఎలా చెల్లుబాటు అవుతుంది అనే డౌట్ సామాన్యుడిగా అందరికీ వస్తుంది. ఒకటి ఏంటంటే, నార్మల్గా ఇప్పుడు నేను స్త్రీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదు, ఎందుకంటే మన గురించి తెలిసిందే కదా, ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు, ఇలాంటివన్నీ ఫాలో అవుతాం. కాబట్టి ఖచ్చితంగా ఒక స్త్రీ ఎక్కడైనా నిజంగా ఆమెకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా న్యాయం జరగాలి. కాకపోతే అందరికీ ఉన్న అనుమానం ఏంటంటే, ఇప్పుడు డేరా బాబా ఇలాంటి సంఘటనలు మనం చాలా చూస్తాం. పాపం వాళ్ళకి యాక్సెస్ లేక ఇరుక్కుపోయి 4 గోడల మధ్య ఇరుక్కుపోయి సడన్గా ఒకసారి యాక్సెస్ సృష్టించుకుని బయటకు వచ్చి అంతా బయటపెట్టిన సందర్భాలు ఉన్నాయి. బట్ ఈవిడికి యాక్సెస్ ఎందుకు లేదు? బయటకు వచ్చి ఈమె 2 సినిమాలకి ఐ థింక్ హీరోయిన్గా యాక్ట్ చేసింది. బయటకు వచ్చి స్టేజ్ మీదే ఆన్ కెమెరాస్, బిఫోర్ కెమెరాసే జానీ మాస్టర్ని పొగుడుతూ, జానీ మాస్టర్ ఒక క్వశ్చన్ అడిగితే, నీకు కొరియోగ్రాఫర్గా నచ్చిందా హీరోయిన్గా నచ్చిందంటే, నాకు హీరోయిన్ అక్కర్లేదు, మీ దగ్గర కొరియోగ్రాఫర్గానే ఉండిపోతా అని కూడా, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గానే ఉండిపోతా అని కూడా ఆమె నోటి నుంచి వచ్చిన స్టేట్మెంట్స్. మరి ఇంత యాక్సెస్ ఉండి కూడా చెప్పలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే బోధి చెట్టు కింద బుద్ధుడికి సడన్గా జ్ఞానోదయం అయినట్టు ఈవిడికి సడన్గా ఒక రోజున ధైర్యం వచ్చిందట. సో అప్పటిదాకా నాకు ధైర్యం లేదు కాబట్టి ఆయన ఇది చేస్తున్నారు, అది కూడా స్టేజ్ మీద కాబట్టి నేను అలా చెప్పాను కానీ నేను కాదు. ఆవిడ ఆడియో రికార్డ్ ఆల్రెడీ మీరు వినే ఉంటారు, దాంట్లో చాలా క్లియర్ కట్గా మాస్టర్ని ప్రేమిస్తున్నాను, ఆయన గుర్తొస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ ఆయన నిజంగానే నిన్ను టార్చర్ చేసేవాళ్ళు అయితే, నువ్వు ఇంత అసహించుకునేవాడైతే ఆయన నీకు ఎందుకు అన్నిసార్లు గుర్తొస్తున్నాడు? ఎందుకు ఆయన కోసం వెంపర్లాడుతున్నావు? ఆయన వేధిస్తున్నాడు అని చెప్తూనే నువ్వు వేధిస్తున్నావు అక్కడ. పైగా పెళ్లి చేసుకోమని ఆయన వేధించినట్టు చెప్పారు. ప్రేమ లేకపోతే ఇదంతా ఎందుకు? అస్సలు పెళ్లి చేసుకోమని అడిగింది కూడా వీళ్ళే. అది కూడా నేను మీకు అతి త్వరలో బ్రేక్ చేయబోతున్నాను. నాకు ఎవిడెన్స్ కోసం ట్రై చేస్తున్నాను, పక్కాగా నాకు తెలుసు ఇట్స్ దేర్. సో వీళ్ళు జానీ మాస్టర్ అంటే ఆయన, మీరు మిమ్మల్ని నన్ను అయితే అడగలేకపోయారు, ఆయన ఇస్లాం కాబట్టి ఆయన కొన్ని పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు కాబట్టి మరి ఆ రకంగా ఆయన పెళ్లి చేసుకోవచ్చు కదా మా అమ్మాయిని అన్నట్టుగా వాళ్ళ అమ్మాయి వెళ్ళి రాయబారాలు చేసిన సిచ్యువేషన్ ఆన్ రికార్డ్ ఉంది.
అదే ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే యాక్చువల్లీ భార్య వచ్చి ఇస్లామిక్, ఇప్పుడు ఇదే ఇస్లామిక్లో మల్టిపుల్ మ్యారేజెస్ లీగల్ కాబట్టి భార్య వచ్చి అడిగినట్టు, ఏ భార్య అడుగుతుంది అనేది అది మన విచిత్రం ఏంటంటే ఈవిడ జానీ మాస్టర్ ఒకసారి ఈవిడికి ఒక కాల్ రికార్డ్ ఏదో ఆడియో రికార్డ్ ఏదో పంపించారు. దాంట్లో జానీ మాస్టర్ వాళ్ళ మిస్సెస్ ఆయన్ని తిడుతోంది, నా జీవితం ఎంత నాశనం చేస్తావు దాన్ని పట్టుకొచ్చి, ఇంకా అది ఇది గట్టిగా తిట్టిన మాటలు, ఇది నా పరిస్థితి అమ్మా, అర్థం చేసుకో, నువ్వు నన్ను ఇంకా ఎక్కువగా వేధించుకు అని చెప్పి బతిమాలుకుంటున్నా. ఇది దాన్ని కూడా వీళ్ళు ఎక్కడో వాడినట్టుగా మనకు సమాచారం. అంటే చూడండి ఆయన ఇట్లాంటి వాడు అట్లాంటి వాడు అని చెప్పడానికి ఏదో చేసి, బట్ బేసికలీ ఆయన ఏంటంటే ముళ్ళ మీద పడ్డ గుడ్డలాగా తన జీవితాన్ని మళ్ళీ వెనక్కి తిరిగి తెచ్చుకోవడం కోసం, తిరిగి మళ్ళీ తన ఫ్యామిలీతోనే ఉండడం కోసం ఏదో జరిగింది, బట్ వచ్చేద్దామని ఆయన ప్రయత్నం చేశాడు. బట్ జరిగింది ఇది అన్నట్టుగా నాకు కొంత సమాచారం. అది ఓకే. సో బేసికల్లీ ఇప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి, మ్యూచువల్ కన్సెంట్తో ఒక రిలేషన్షిప్లోకి వెళ్తున్నారు, అయిన తర్వాత మగాడి మీద తోసేస్తున్నారు సింపుల్గా. సో ఇందులో ఏమన్నా చట్ట సవరణలు జరగాలని మీరు ఏమన్నా కోరుకుంటున్నారా? చాలా పెద్ద చట్ట సవరణ కావాలి. ఇప్పుడు గర్ల్ సేస్ నో ఇట్స్ నో అంటున్నారు కదా, బాయ్ సేస్ నో ఇట్స్ నో, సింపుల్. ఇప్పుడు మీరు అదే కనుక అనుకుంటే, ఇద్దరు రిలేషన్లో ఉన్నప్పుడు అమ్మాయి అబ్బాయి ఏదో ఒక రోజున అమ్మాయి నాకు అంటే ఎంత డిపెండ్ అయిపోతారు లవ్లో, మనకు తెలిసింది సూసైడ్ లాగా వెళ్ళిపోతారు. పార్ట్నర్ కనుక సడన్గా వదిలేసి వెళ్ళిపోయినా లేకపోతే కాదన్నా కూడా తట్టుకోలేని పరిస్థితి. అమ్మాయి అబ్బాయి అనే లేదు, ఇద్దరు మనసే కదా. అమ్మాయి మనసు అబ్బాయి మనసేమో ఏదన్నా డస్ట్బిన్నా కాదు కదా. సో ఎవరైనా సరే ఒక్కసారి కనుక నువ్వు నాకు వద్దుపో అంటే ఫీల్ అవుతారు, బట్ అలా ఫీల్ అవ్వకూడదు. నేను అమ్మాయి సేస్ నో నో, నువ్వు 4 ఏళ్ళు రిలేషన్లో ఉన్నావు, ఒక సడన్గా ఒక రోజున నీకు జ్ఞానోదయం అయింది, నాకు ఇంతకన్నా బెటర్ వాడు దొరుకుతాడని చెప్పి, చల్ దుబాయ్ నాకు నువ్వు అవసరం లేదు అంటే అవతల వాడు ఫీల్ అవ్వకూడదంట. వెన్ అమ్మాయి సేస్ నో ఇట్స్ నో, మూసుకొని అలాగే ఉండాలంట. మరి ఇన్నాళ్ళు నాతో చేసిన ప్రేమలు బాసలు ఊసులు ఇవన్నీ కూడా పెట్టుకొని వాడు ఏదైనా ఆత్మహత్య చేసుకుంటే ఈయన సంగతి చెప్పట్లా, ఎక్కడైనా సరే కదా, దానికి ఏ రకమైన ఇది లేదట. అలాగే పాపం ఇప్పుడు ఎందుకంటే అబ్బాయి కుక్క డస్ట్బిన్, వాడిని పడుచుకోవాల్సిన అవసరం లేదు. నేను అమ్మాయి సేస్ నో ఎనీ టైం, నీతో 10 ఏళ్ళు ఉన్నాయి 20 ఏళ్ళు ఉన్నాయి, అమ్మాయి నో అని చెప్తే నో, అక్కడితో ఆగిపోయి నీ పని నువ్వు చూసుకో, అమ్మాయిని అడగడానికి లేదు రిలేషన్లో. అదే కనుక అబ్బాయి అమ్మాయితో ఉండి కొన్నాళ్ళు ఒక సంసారం చేసి తర్వాత ఐదో రోజున వద్దు వాట్ ఎవర్ రీజన్ నో అని చెప్పన్నాడు అనుకో, నో కాదట, వాడి మీద కేసు పెట్టచ్చట. అండ్ సెక్షన్ 493 కింద 10 ఏళ్ళు జైలు శిక్షట. ఇదేం చట్టం, ఇదేమి చట్టం? ఇలాంటి దేశంలో మనం ఉన్నాం. కాదు, నాకు డౌట్ అండి, అంటే ఇప్పుడు మగాళ్ళకి చట్టం లేదా? ఇప్పుడు నేనేదో అమ్మాయితో మోసపోయాను, ఇప్పుడు వెళ్ళి నేను కోర్టు ఎక్కి నన్ను అమ్మాయి మోసం చేసింది, ఒక సంవత్సరం తర్వాత ఇప్పుడు ఏమో ప్లేట్ ఫిరాయించిందని చెప్పి నేను చెప్తే కేసు వేయరా? అదే కదా చెప్తున్నది, అసలు సెక్షనే లేదు అయ్యా, సెక్షనే లేదు. ఎంత దారుణమైన చట్టం చూడేది. సో పెట్టచ్చు, ఒకవేళ పెట్టాలనుకున్నా కూడా వేరే రకంగా ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది, నన్ను అక్కడ తిప్పింది ఇక్కడ తిప్పింది, నా దగ్గర అంత డబ్బులు కొంచింది, ఊటికి తీసుకెళ్ళింది, కొడైకెనాల్ తీసుకెళ్ళి ఇంత ఖర్చు పెట్టించింది, సడన్గా ఈ రోజున మోసం చేసేది. అంటే ఎమోషన్స్కి లేవు, ఖర్చుకుందేమో మేబీ మీరు చెప్తున్న దాన్ని బట్టి. అది కూడా పట్టించుకోరు, ఏదో 420 లేకపోతే చిన్న 506 ఇలాంటి సెక్షన్లు పెడతారు తప్ప అసలు ఇది ఉండదు. సో ఒకసారి నేను యూటర్న్ తీసుకుంటున్నాను. నేను ఇప్పుడు జానీ మాస్టర్ గురించి అడుగుతున్నాను. బేసికల్లీ ఇలా వర్క్ ప్లేస్లో ఆయన పెళ్ళైన ఆయన, ఒక పెళ్ళైన ఆయన, బికాజ్ ఇప్పుడు ఏమనుకునే వాళ్ళం మనం 7 జన్మల బంధం ఇలాంటి పదాలు వినేవాళ్ళం ఒకప్పుడు, నా 90sలోని 2000 ఎర్లీ 2020స్లోని. బట్ ఇప్పుడు సడన్గా ఏమైపోయిందంటే 7 ఏళ్ళు కూడా కలిసి లేకుండా ఉంటున్నారు. చాలామంది సెలబ్రిటీ కపుల్సే మనం ఎగ్జాంపుల్, 7 ఏళ్ళు కూడా ఉండట్లేదు, విడిపోతున్నారు మధ్యలోనే పెళ్ళైన కొన్నాళ్ళకి. ఇప్పుడు ఇలా పెళ్ళైన వ్యక్తి వర్క్ ప్లేస్లో వర్క్ చేయాల్సింది పోయి ఇంకొకరితో పెట్టుకోవడం, ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం, మీరేమంటారు మరి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రెగ్యులర్ వర్క్ ప్లేస్ కాదు, అంటే మనం ఆఫీస్లో చేసుకునే పనులు లాంటివి కాదు. దీంట్లో ఏంటంటే డ్యాన్సు మూవ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, సడన్గా అట్రాక్షన్స్ మొదలవుతాయి. సో మనం చూస్తున్నాం ఇవి చేసిన డీ షోస్లో చాలా క్లియర్ కట్గా, అంటే చెప్పచ్చో లేదో మీరు చూడండి, నాకు నా కళ్ళు పోయినా లేకపోతే నాకు మాత్రమే కనబడుతుందో మీకు కనబడట్లేదో తెలియదు. లిటరలీ అంటే మనిషిలో కొన్ని ప్రైవేట్ ఉంటాయి, టచ్ చేయకూడని ప్లేసెస్ ఉంటాయి, అక్కడ కూడా టచ్ చేసుకుంటూ చేసే డ్యాన్సులకి. సో అంటే అది ఇంటిమేట్ బాగా క్లోజ్గా ఉండే ఒక ప్రొఫెషన్ డ్యాన్స్ అనేది. మూవ్స్లో ఇట్లా తిప్పుతారు చేస్తుంటారు. సో
మానవ సహజమైన దీంట్లో కొన్నిసార్లు ఫీలింగ్స్ అటు వస్తాయి ఇటు వస్తాయి. అందుకనే కదా రెండు పక్కల నుంచే వస్తేనే కదా చప్పట్లు. సో ఉన్న నాళ్ళు కలిసి ఉండి ఇప్పుడు మనం చూస్తుంటాం చాలాసార్లు హీరోయిన్ లెవెల్లో పెడుతుంటారు, పెళ్ళిళ్ళు చేసుకుంటుంటారు. మరి అది వర్క్ ప్లేస్ కదా, వర్క్ ప్లేస్ అంటే ఈయన పెళ్ళైన ఆయన అనే ఒక పెళ్ళైన వాళ్ళే బోల్డెన్ సార్లు చేసుకున్నారు కదా, మన ఎంతమంది హీరోలు లేరు. సో మనకి బేసికల్లీ ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఒకటి ఉంది కదా, అదేంటి పెళ్ళైనా సరే ఇద్దరు అడల్ట్స్ రిలేషన్లోకి వెళ్తే దాన్ని కాకపోతే దాన్ని నువ్వు బేస్ చేసుకొని విడాకులకి అప్లై చేసుకోవచ్చు, అంతే తప్ప వాళ్ళని శిక్షించడానికి లేదు. ఏదేమైనా చేశారో లేదో మనకి తెలియదు, చేశారని ఏమై ఆరోపిస్తుంది. ఆయన ఈవిడే వేధించిందని చెప్పి, ఈవిడ ఆయన వేధించాడని చెప్పి ఈవిడ సాక్ష్యాలు చూపిస్తుంది, ఆవిడ వేధించిన సాక్ష్యాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో బేసికల్లీ ఆ సాక్ష్యాలు ఏమో మనకి ఇప్పటిదాకా దొరకలే, బట్ ఇవైతే మనకు దొరుకుతున్నాయి క్లియర్ కట్గా వేధించిన సాక్ష్యాలు. ఆవిడ అక్కడ చూపించిన సాక్ష్యం కూడా ఇదే, జానీ మాస్టర్ మొత్తుకుంటున్నాడు నన్ను వదిలే తల్లే అని. వాళ్ళ ఇంటికి వెళ్ళి అంటే ఆయనకు కోపం తెప్పించాలి, ఆయనకి మెంటల్గా డిస్టర్బ్ అవ్వాలి అని చెప్పి చేసే పనుల వల్ల ఆయన నిజంగానే డిస్టర్బ్ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా చాలు ఆపే అని చెప్పి గట్టిగా అరిచిన దాన్ని కూడా రికార్డ్ చేసుకొని చూడండి నన్ను బెదిరించాడు అని చెప్పి ఆ వీడియోలు పెట్టుకుంటున్నారు. క్లియర్ కట్ కేస్ ఆఫ్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్ అప్పుడప్పుడు కొట్టుకుంటారు, కొట్టుకున్నప్పుడు సరే కొట్టుకున్నారు, తర్వాత సర్దుకుంటారు, కొంతమంది వద్దనుకుంటే వెళ్ళిపోయి విడిపోతారు. అంతేగాని దాన్ని అడ్డం పెట్టుకొని ఏవో చట్టాలు ఉన్నాయి కదా ఇలాంటి 493లో లేకపోతే ఏదో పెట్టుకొని రేప్ కేసులు, పోక్సోలు ఇలాంటివన్నీ పెట్టుకొని. సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అంతా ఇప్పుడు ఎలాగో అకార్డింగ్ టు చట్టం చూసుకున్నా సరే అది లీగలే, ఇప్పుడు రిలేషన్షిప్ అనేది పెళ్లి తర్వాత కూడా లీగలే. బట్ మనం ఎథికల్గా ఆలోచిస్తే కొంచెం ఎమోషనల్గా ఆలోచిస్తే మనకి లీగల్ అని కూడా ఆన్ మోరల్ గ్రౌండ్స్ కూడా మతానికి తేడా ఉంటుంది. అవునవును. సో వాళ్ళకి అది లీగల్ మోరల్ కూడా, మనకి మోరల్ కాదు. ఓకే, అక్కడ వరకు ఓకే, ఆయన్ని నేను పక్కన పెట్టేశాను. జనరల్లీ ఇలాంటి కోర్టు తీర్పు గురించి, ఇప్పుడు కోర్టు ఇచ్చిన ఆ లా గురించి నేను అడుగుతున్నాను. సో ఇలాంటి తీర్పు కరెక్టేనా? ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఒకప్పుడులాగా ఇంకా ఈ పెళ్ళి మీద అవగాహన పెంచి, ఒకప్పుడు పెళ్ళి అంటే ఎంతమందిలో చేసుకున్నాం, ఒక పెళ్ళి జన్మల బంధం, ఇలాంటి పదాలు ఉండేవి. ఇప్పుడు ఏదో అప్డేట్ అయ్యాం, వెస్టర్న్ ఫాలో అవుతున్నాం అని చెప్పి మనమే ఓకే మీరు కావాలంటే తర్వాత పెట్టుకోవచ్చు, డివోర్స్కి అప్లై చేసుకోండి అని కొంచెం ఎంకరేజ్ చేస్తున్నట్టు అనిపించట్లేదు ఇలాంటి లాస్ వచ్చిన? కరెక్ట్ చాలా మంచి ప్రశ్న అడిగారు. యాక్చువల్గా మన భారతీయ న్యాయ సంహితాన్ని మార్చారు మన వాళ్ళు. భారతీయ న్యాయ సంహితలో భారతీయత ఎక్కడ అంటే మీరేం చెప్తున్నారు, ఆడవాళ్ళు కావాలంటే బ్రేకప్లు చేసుకొని నెక్స్ట్ ఇంకొకళ్ళు తర్వాత ఇంకొకళ్ళు ఎన్ని రిలేషన్లు అయినా పెట్టుకోండి, మేము ఏమి అనం, మిమ్మల్ని శిక్షించడానికి చట్టమే లేదు అని చెప్తున్నారు. అంటే దీనివల్ల విచ్చలవిడితనం పెరగట్లేదా? ఇదే మన భారతీయ న్యాయ సంహిత అంటే. ఇప్పుడు ఒక మగాడు చేస్తే తప్పైనప్పుడు ఆడ చేస్తే కూడా తప్పే కదా, మరి ఆ తప్పుకి ఎందుకు శిక్ష లేదు? ఆ తప్పుకి శిక్ష ఉంటే కదా వాళ్ళు కూడా దీంట్లో ఉంటారు. ఇలాంటి ఇవి పెట్టుకొని ఇలాంటి చట్టాలు మనకి ఏమన్నా అంటే ఓటు బ్యాంకులు, ప్రతి ఒక్కరు కూడా ఇలా మాట్లాడేస్తే మనకి ఓట్లు పడిపోతాయి, మహిళలు ఓట్లు పడిపోతాయి అని చెప్పి మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా తీసుకొస్తుంటారు. బట్ చాలా క్లియర్ కట్గా పేరుకే భారతీయత ఉంది కానీ దాని లోపల ఇట్లాంటి చట్టాలు ఉంటే విచ్చలవిడితనం పెరుగుతుంది. ఇంకొకటి మీరు గమనించండి, చట్టం అనేది ఎవరికి రక్షణ కల్పించడానికి, అన్యాయం అయిపోయిన వాళ్ళకి రక్షణ కల్పించడానికి. అన్యాయం అయిపోకూడదు వీళ్ళ జీవితం అని చెప్పి. ఇక్కడ అన్యాయం అయిపోయింది ఎవరు? జానీ మాస్టర్, సృష్టి వర్మ, సుమలత, వీళ్ళ ముగ్గురులో ఒకవేళ ఎవరన్నా కొంతమంది జానీ మాస్టర్ తప్పు అంటారు, కొంతమంది ఈవిడ తప్పు అంటారు. సో ఎవరిదైనా సరే ఈవిడి తప్పు అంటారా? సుమలత గారిది కాదు, లేదు, ఈవిడిది ఏ తప్పు లేదు. మరి ఈవిడ ఎందుకు శిక్ష అనుభవిస్తుంది? వీళ్ళిద్దరు చేసే పనికి ఈవిడ శిక్ష అనుభవిస్తుంది కదా. మరి మన చట్టం ఎవరిని రక్షించాలి? ఈవిడి కోసం చేసిన చట్టాలు ఏమైనా ఉన్నాయా? ఇద్దరు పిల్లల తల్లి ఆవిడ కాళ్ళ మీద ఆవిడ నిలబడగలిగిన ఒక కెరీర్ ఓరియంటెడ్ మహిళ. ఆవిడ సంపాదించుకుంటుంది, ఆవిడ తింటది, ఆవిడకి పిల్లాజల్లా లేరు, ఆవిడకి భర్త లేదు, ఆవిడే బతుకుతుంది. జస్ట్ సెల్ఫ్, నాకు ప్రపంచంతో పని లేదు, నా కెరీర్ నాకు ముఖ్యం, నేను నా బతుకు నేను సంపాదించుకుంటాను. ఇది ఒక మనిషి. ఈవిడ ఫ్యామిలీ కోసం తన కెరీర్ పక్కన పెట్టి తన కొరియోగ్రాఫర్ మానేసింది, ఇప్పుడు పిల్లల్ని చూసుకుంటాను, భర్తను చూసుకుంటాను. లిటరలీ ఐ షుడ్ సే ఒక త్యాగం చేసింది. తనకి ఆశలు ఉంటాయి కదా, అన్నీ మానుకుని కుటుంబం కోసం ఉంది ఆవిడ. ఇద్దరు పిల్లల తల్లి, ఇద్దరు పిల్లల్ని కన్నది. నువ్వు కన్నావా? ఆ బాధ నీకు ఎలా ఉంటుందో తెలుసా? ఇద్దరు పిల్లల్ని కంటే వాళ్ళని పెంచడం తెలుసా? ఈ మహిళకి అమ్మకి మనం అత్యంత రెస్పెక్ట్ ఇవ్వాలి.
న్యాయం జరగాల్సింది వీళ్ళ ముగ్గురులో ఎవరికైనా ఉందంటే ఈవిడికి జరగాలి. ఈవిడికి న్యాయం జరిగేట్టు ఒక్క చట్టం ఉందా? మన భారతీయ న్యాయ సంహితలో భారతీయ స్త్రీ అంటే పెళ్లి చేసుకొని కుటుంబ పక్షాన పిల్లల్ని చూసుకుంటే ఉండే వాళ్ళకి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఉద్యోగాలు చేస్తూ ఊళ్ళు వెళ్ళడం తప్పు కాదు, నేను దాన్ని ఏమి తప్పు పట్టను. కానీ ఒకవేళ ఇద్దరిలో చూస్ చేసుకోవాలనుకుంటే హయ్యెస్ట్ ప్రియారిటీ ఈవిడికి ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే అన్యాయం అయిపోయింది ఈవిడే. మీ ఇద్దరు సాంగులు చేసుకోనో లేకపోతే డ్యాన్సులు చేసుకోనో లేకపోతే ఏదో ఒక లవ్లో పడో ఏదో అయ్యి ఆవిడ జీవితం నాశనం అయిపోయింది కదా. అయినా కూడా సర్దుకొని కుటుంబం కోసం పిల్లల కోసం ఆయన ఒక 4 తిట్లు తిట్టి మళ్ళీ సర్దుకొని ఉంటుంది. ఇదే ఒక మగాడు జనరల్గా భార్య చేస్తే ఊరుకుంటాడు, చంపేస్తారో లేకపోతే తరిమేస్తారో ఏదో అవుతుంది. పాపం సర్దుకొని ఉంటుంది ఆవిడ. జనరల్గా 2 రకాలు ఉంటారు. వద్దు వదిలేసి వెళ్ళిపోతా, నాకు అల్యూమినియం ఇప్పించండి, నాకు భరణం ఇప్పించండి, అదొక టైప్. డబ్బులు గుంజాలి ఎంతో కొంత, లేదు లైఫే కావాలి అనుకునేవాడు. చాలా మంచి మనుషులు. అలాంటి మంచి వ్యక్తికి మీ చట్టంలో భారతీయ న్యాయ సంహితలో ఏది రక్షణ? ఈవిని కాపాడడానికి మీరు ఎన్నిసార్లు బ్రేకప్లు చేసుకోండి. 493 నీ కోసం ఎవడైనా వస్తే వాడి మీద కేసు పెట్టు, రేప్ కేసులు పెట్టు, పోక్సోలు పెట్టు, మీకు అన్ని రకాల చట్టాలు ఉన్నాయి. ఒక తల్లిని రక్షించడానికి ఏది మీ చట్టం? ఇది కదా మీరు చేయాల్సిన చట్టం. ఇది భారతీయ న్యాయ సంహిత, ఇలా ఉండాలి. న్యాయ కోవిధులు దీన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరుకుంటున్నాను. సూపర్ చాలా చాలా బాగుంది. అంటే ఒకవేళ ఈవిడ పెట్టుకున్నా లాస్ట్కి ఈవిడ భర్త మీద పెట్టుకోవాలి కేసు. పాపం అదే అంటే ఈవిడ ఎఫెక్టెడ్ కదా, ఈవిడికి పరాయి మనిషి కాబట్టి ఆయన నాశనం అయిపోయినా ఎక్కడి నుంచో వస్తారు ఓడబొడుచుకొని, ఇక్కడ పొట్టకూటి కోసం వచ్చి ఏదో బతుకుదేవడానికి వచ్చి ఇక్కడ కొంపలు కూల్చి మళ్ళీ అదేదో పెద్ద ఘనకార్యంలాగాట ఈవెన్ చేసుకోబోయేవాడట. ఈవెన్ చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతారట. ఎందుకు? ఒక కొంప కూల్చిన దానికే. నా కెరీర్ నాకు ముఖ్యం అంటుంది ఆవిడ. నీ కెరీర్ ముఖ్యం అంటే అవతల వాళ్ళకి కొంప కూలుస్తావా? ఇప్పుడు ఇలాంటి పాయింట్నే పదే చెప్పడం వల్ల ఓకే ఇదే కెరియర్ కోసమేనా, అందుకేనా అంతగా తెగించామని అంటున్నారు చాలా మంది. అదే అంటున్నా. ఇప్పుడు ఈ సోకాల్డ్ మహిళా సంఘాలు లేకపోతే ఎవరైనా సరే సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అమ్మ ఫస్ట్ మీరు అన్నారు ఇందాక భారతీయ దీంట్లో ఇవి తగ్గిపోతున్నాయి, పెళ్ళిళ్ళు పెటాకులు అయిపోతున్నాయి, సంవత్సరాలు అయిపోతున్నాయి. ఎందుకంటే ఇలాంటి మహిళలు కరువు అయిపోతున్నారు, ఇలాంటి మహిళలు ఎక్కువైపోతున్నారు. అర్థమైందా? ఇలాంటి మహిళలు ఉద్యోగం చేసుకుంటే ఊళ్ళు వేసుకుంటే నాకు ఏం లేదు, ఇక్కడ పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల్ని కానీ వాళ్ళని పెంచుకుంటారు. ఇలాంటి మహిళలు ఇన్నాళ్ళు మన భారతదేశంలో ఉండడం బట్టి మన భారతదేశ పాపులేషన్ ఇవాళ ఎంత ఉంది. అండ్ ప్రపంచంలో ఎక్కడ ఇంత తక్కువ డైవర్స్ రేట్లు లేవు. ఇప్పుడు పెరుగుతుంది. దానికి ఊతమిస్తున్న మీ చట్టాలు, మళ్ళీ దానికి పేరు భారతీయ న్యాయ సంహిత. ఇప్పుడు ఇలాంటి మహిళ వల్లే ఆయన కూడా నాకు తప్పు అయిపోయింది, ఇంక జీవితంలో వేరే మహిళను చూడను, బుద్ధిగా ఉంటాననే ఒక స్టేట్మెంట్ కూడా ఓపెన్గా ఇచ్చారు. రైట్. ఇలాంటి మహిళ లేకపోతే ఒక మాట అంటే ఇప్పుడు సృష్టి మన కర్మకి అలా సృష్టించింది. ఎలా అంటే పువ్వు దగ్గరికే తుమ్మిది వెళ్తుంది, పువ్వు ఎత్తుక్కుంటూ తుమ్మి దగ్గర రాదు. మగాడే కుక్కలాగా తిరుగుతాడు. అవసరం మీది, అవకాశం మాది. మీరు మా చుట్టూ తిరుగుతున్నారు, నాకు అది కావాలి ఇది కావాలి, కొంచెం కోరికలు కోరచ్చు, ఏదైనా చేయొచ్చు. దాన్ని సద్వినియోగం చేసుకో. నీ పెళ్ళం గుండె పట్టరా, నీ పెళ్ళం నాకు కొట్టి ఆ ఫోటో నాకు పెట్టు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, లిటరలీ ఉంటారు. సో 90% మగాళ్ళు అంటే మనకు కొన్ని పాటలో కూడా చెప్తారు, పురుషులలో రాముడు ఉన్నాడా అని చెప్పి. అవకాశం రాక మంచి వాళ్ళుగా మిగిలిపోయేవాళ్ళు కొంతమంది అయితే, తప్పనిసరి పరిస్థితుల్లో చెడిపోయేవాళ్ళు కొంతమంది. ఇలా చాలామంది మగవాళ్ళు అందమైన అమ్మాయి, కొంచెం గుణం ఉన్న అమ్మాయి ఎవరన్నా సరే, నువ్వంటే ఇష్టం వచ్చి మీద పడిపోతుంటే ఏదో ఒక టైంలో వాడు లొంగిపోయే ఇది ఎక్కువ ఉంది. ఇదే రివర్స్ కేసులో అబ్బాయి ఎంత అందంగా ఉన్నా కూడా అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వంటే నాకు ఇష్టం అన్నా కూడా అమ్మాయి పడిపోయే ఛాన్సెస్ చాలా తక్కువ. బేసికలీ దిస్ హ్యాస్ అంటే దేవుడు అలా సృష్టించాడు. వాళ్ళు అందంగా మనల్ని ఏదో కొంత తక్కువ దాంట్లో పడేసాడు. కాబట్టి వాళ్ళ మీద పడినప్పుడు వీళ్ళు ఎక్కడో ఒక చోట చిన్న ఇది దాన్ని ఏమంటారంటే ప్రవోక్ చేయడం అంటారు, రెచ్చగొట్టడం. నువ్వు నాకు కావాలి. ఇప్పుడు మీరు ఎలా మాట్లాడుతున్నారు, దీన్ని మహిళా శాఖలు ఎలా తీసుకుంటాయంటే మీరే తప్పులు చేసి మళ్ళీ దాన్ని ఏదో మా చేతిలో లేదు దేవుడు సృష్టించాడు అంటే మీరు కంట్రోల్ చేసుకోకుండా మా చేతిలో లేదు దేవుడు ఇలా సృష్టించాడు, హార్మోన్స్ అలా ఇచ్చాడు అని మీరు చెప్పుకుంటున్నారు, సమర్థించుకుంటున్నారు అని అంటారు. మరి అంటే సరే మన కర్మకి ఏం చేయాలంటే దాన్ని సమర్థనాన్ని నేను అన్నాను.
కట్టుబాట్లు అన్నీ కూడా సృష్టించుకున్నాం మనమే. సో అందరినీ రాముడిలానే బతకమని చెప్తున్నాం తప్ప కృష్ణుడిలా ఎవరిని బతకమని చెప్పట్లా. మనకి మన చట్టాలు కూడా అదే రకంగా రూపొందింపబడ్డాయి. సో కాబట్టి ఎక్కువ శాతం ఏంటంటే ఇప్పుడు బయట వెళ్ళక్కర్లా, మగాడు వెళ్ళి ఆ అమ్మాయి జోలికి వెళ్ళి ఆ అమ్మాయి చేయక్కర్లా. కానీ ఆ అమ్మాయి అదే పనిగా వచ్చి లేకపోతే ఒక బేదరుపులు అరిచి సింపతి తీసుకొని ఏదో రకంగా లేకపోతే నేను చచ్చిపోతాను ఇలాంటి మాటలన్నీ మాట్లాడినప్పుడు ఏదో ఎక్కడో ఒక చోట చిన్న బ్రేక్ డౌన్ పాయింట్ వచ్చి వాడు సర్లే నేను చూసుకుంటానులే ఏమన్నా అన్నాడు అనుకో, అక్కడి నుంచి వీడి పతనం స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అ లెసన్ ఎవ్రీబడి షుడ్ లెర్న్. నేను అనేది ఉంటారు కాబట్టి మగాళ్ళు ఇలాగే నేను చెప్పాను, మగాళ్ళందరూ నేర్చుకోవాలి, అప్డేట్ అవ్వాలి. ఇలాంటి మహిళలు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఆ కాల్ రికార్డింగ్ వినండి. మాస్టర్ నాకు కావాలి, మాస్టర్ నేను ప్రేమించాను, మాస్టర్కి గుర్తు రావాలి, నాకు ఆయన గుర్తు వస్తున్నారు. ఎందుకు ఇవన్నీ చెప్పడం ఆయన్ని? ఇక్కడ ఆవిడ ఆయన వెంబడబడ్డట్టే ఉంది. నువ్వు కావాలి నువ్వు కావాలి నువ్వు కావాలి 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 వెంబడబడితే ఏదో ఒక రోజు చేస్తారు. దీనికి చట్టంలో కూడా ఒకటి ఉంది. నువ్వు ప్రవోక్ చేసి రెచ్చగొట్టేట్టు మనిషికి ఆశ పెట్టి నువ్వు ఏదో చేసి ఫైనల్గా అతని చేత తప్పు చేయిస్తే అతనంతటికి అతనే వచ్చి అతను ఎంబడబడి నువ్వు చేస్తే అది వేరే రకం. నువ్వే అతని దగ్గరికి వెళ్ళి నువ్వే ఎత్తుక్కుంటూ ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని రెచ్చగొట్టి ఫైనల్గా అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఆ లాడ్జ్కి వెళ్దాం, ఈ లాడ్జ్కి వెళ్దాం, సిమ్లాకి వెళ్దాం, ఊటీకి వెళ్దాం, అక్కడ రూములు తీసుకుందాం అన్నీ చేసి తర్వాత అయింది తప్పు, ఆయన నన్ను అక్కడ తీసుకెళ్ళాడు, నన్ను ఇక్కడ తీసుకెళ్ళాడు అని చెప్పంటే. సో ఇప్పుడు మీరు చెప్పినట్లు ఒకవేళ ఆవిడ మాస్టర్ నన్ను మోసం చేశారు, పెళ్లి చేసుకుంటానని మోసం చేశారు అని చెప్పినా కొంచెం వ్యాలిడ్ అయ్యేదేమో. అంటే ఇప్పుడు నాకు ఇష్టం అని చెప్పింది ఆమె ఒప్పుకున్న వచ్చినాయి కాబట్టి కరెక్ట్. సో అప్పుడు వేరే రకంగా ఉండదు. బట్ ఆవిడ ఏం చెప్తుంది, అసలు నాకు ఇష్టమే లేదు, అబద్ధం. అండ్ ఆవిడ చాలా తప్పు. ఒక పెళ్ళైన మగాడికి నువ్వు తెలిసి కూడా నువ్వు చేయడం అంటే నేను తప్పు అంటున్నాను కానీ కొంతమంది సమర్థించుకోవచ్చు, ఎందుకంటే ఆయన 2 పెళ్ళిళ్ళు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి నేను ట్రై చేసుకున్నాను కూడా అనొచ్చు ఆవిడ. బట్ ఆవిడ ఆ మాట అనలా. ఆవిడేమంటుంది, ఆయనే వేధించాడు, ఆయనే హెరాస్ చేశాడు. ఇంకొక పెద్ద విషయం ఏంటి తెలుసా, ఆవిడ ఒకవేళ కనుక ఆవిడ కన్సెంట్ ఇచ్చినా కూడా అది మైనర్గా ఉంది కాబట్టి చెల్లదు. ఆవిడ మైనర్గా ఉన్నప్పుడు ఇచ్చిందా లేకపోతే మేజర్గా ఉన్నప్పుడు ఇచ్చిందా అనేది ఎవరు ధృవీకరిస్తున్నారు ఇక్కడ? ఇంకొకటి ఏంటంటే ఢీ జోడి షో 18 to 24 వెన్యూ టైము అన్నీ ఇచ్చారు. మరి ఆ షోకి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి లాంటి వాళ్ళు ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళని ఎలా తీసుకున్నారు అంటే, ఒకటి అమ్మాయి అబద్ధం చెప్పి ఉండాలి. ఒకవేళ ఏమైనా నిజంగానే చిన్నపిల్ల అయినప్పుడు బై డిఫాల్ట్ అందరూ ఏమనుకుంటారు, వచ్చిన ప్రతి ఒక్కళ్ళని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అడగాల్సిన బాధ్యత ఆ ఆర్గనైజేషన్. అక్కడికి వచ్చిన మీరు తోటి డాన్సర్లు ప్రతి ఒక్కళ్ళు కూడా నీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకుని అప్పుడు అడగరు. బికాస్ దిస్ ఆర్గనైజేషన్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ది థింగ్. 18 to 24 వాళ్ళని మేము తీసుకుంటామని చెప్పి మీరు అంత ప్రకటన చేసినప్పుడు అక్కడికి లోపలికి వచ్చిన డాన్సర్స్ కావచ్చు, డాన్స్ మాస్టర్లు కావచ్చు, అందరు కూడా బై డిఫాల్ట్ అనుకునేది ఏంటి, అందరూ మేజర్లే వస్తారు అనుకుంటారు. ప్రతి ఒక్కళ్ళని కూడా డాన్స్ చేసేటప్పుడు స్టెప్లు వేసేటప్పుడు నీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకుని అడగరు. ఏమన్నా అడిగితే వాళ్ళని అడగాలి. సో అలా నువ్వు వచ్చి ఇవాళ సడన్గా అదేదో సినిమా వచ్చింది రీసెంట్గా, వెన్నెల కిషోర్ని మత్తువదలరా సినిమా అనుకుంటా, దాంట్లో ఆవిడ ఆయనతో ఉండి సడన్గా నేను మైనర్, ఇప్పుడు నీకుంది, నీ కేసు పెడతా అని చెప్పంటే ఆయన భయపడిపోతాడు. సో ఏంటంటే దాచిపెట్టడం అనేది తప్పు, కానీ మైనర్గా ఉన్నప్పుడు చేసే తప్పులు కావు కోర్టు దృష్టిలో. లిటరలీ ఇది దాచిపెట్టడం అనేది తప్పు. కానీ అప్పుడు ఎవరికి శిక్ష చేయాలి? మీ అమ్మ నాన్నకి. మీ అమ్మ ఏం చేస్తుంది, నువ్వు మైనర్గా ఒక మేజర్ రిలీజ్ చేశారు, ఆ షోలో స్టెప్పులు చూసారా, ఆవిడేమంటుంది, మీరు చూసారా ఎలా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి స్టెప్పులు, భరతనాట్యం వేశారా, కూచిపూడి వేశారా, మన భారతీయత ఉట్టిపడే రేంజ్లో, మన భారతీయ న్యాయ సంహిత చెప్పినట్టుగా మన భారతీయత ఉట్టిపడే స్టెప్పులు ఏమైనా వేశారా మీరు? లేదు కదా. మీరు చేసినంత వెస్టర్న్ సెలెక్టివ్ అని చెప్తుంది ప్రియమణి దాంట్లో. అంటే రెచ్చగొట్టే విధంగా మీరు స్టెప్పులు వేశారు, దానికి సపోర్ట్లు ఆ చిన్నపిల్లని తీసుకొచ్చి. మరి ఒకవేళ చిన్నపిల్ల అయ్యుంటే మీరు చెప్పినట్టుగా దీనికి బాధ్యులు ఎవరు? మీ అమ్మ. ఆవిడ మిమ్మల్ని ఎలా పంపించింది, ఏవి ఆవిడ మీద చర్యలు ఏవి, ఆయనకి ఏం పట్టింది, లేకపోతే అక్కడ ఉన్న తోటి డాన్సర్ సోమేష్లో ఇలాంటి వాళ్ళందరికీ ఏం పట్టింది మీ ఏజ్ గురించి కనుక్కోవడానికి? లేదు
బయటకు వచ్చిన తర్వాత నేను మైనర్ని వీడని అట్టా టచ్ చేశాడు ఇట్టా టచ్ చేశాడు అని చెప్పి కేసు పెట్టచ్చు. బట్ హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఆర్గనైజేషన్ హూ క్లైమ్స్ దట్ 1824 పీపుల్ ఆర్ ఈ డ్యాన్స్ ఫ్లోర్లో ఉన్నారు. ఓకే, డన్, అయిపోయింది. అక్కడికి మాస్టర్ తప్పలేదు. ఈవెన్ దో పోనీ మైనారిటీ అయిపోయిన తర్వాత కూడా ఐ థింక్ 2-3 years కంటిన్యూ అయింది. ఒకవేళ మైనర్గా ఉన్నప్పుడు వచ్చినా కూడా అది నీ తప్పు, దాచిపెట్టొచ్చు. మాస్టర్తో ఒక 2-3 years కంటిన్యూ అయింది మైనర్ తర్వాత. ఐ మీన్ 18 తర్వాత కూడా 21-22 వరకు కంటిన్యూ అయింది. సో ఇన్ని రోజులు దాచిపెట్టినందుకు కూడా ఏదో క్రైమ్ మెన్షన్ చేయాలి. బికాజ్ క్రైమ్ని దాచిపెట్టడం కూడా క్రైమే. మనకు నచ్చినప్పుడు చెప్తాను, నచ్చనంత వరకు నేను భరిస్తాను అనేది కూడా కరెక్ట్ కాదు. రైట్. ఇంకొకటి కూడా అంటే దీన్ని మనం ఈ కోణంలో కూడా చూడొచ్చు. పాత కాలంలో మనకి ఈ ఇప్పటికీ కూడా ఊళ్ళలో పోతే మీకు 16 ఏళ్ళకి 17 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసేస్తారు. మీరు ఈ జడ్చర్ల ఇటు సైడ్ పోతే చాలా ఎర్లీ ఏజ్లో పెళ్ళిళ్ళు చేసేస్తారు. చేసేసిన తర్వాత పాపం ఈ పిల్లలు సంవత్సరానికి ఇబ్బంది పడతారు. మొగుడు వద్దంటారు, తోసేస్తారు, ఇది చేస్తారు, దగ్గర తర్వాత ఏదో వాడు బతిమాలుకుంటాడో వామాలుకుంటాడో, ఆమె పుట్టింటికి వెళ్ళిపోతే అమ్మో నేను వాడి దగ్గరికి వెళ్ళనమ్మా అని చెప్పంటే, లేదమ్మా నేను అలాగే అనుకున్నాను, ఫస్ట్లో అందరికి ఇలాగ అవుతుంది, వెళ్ళమ్మా అని చెప్పి ఏ కషాయోడు మేకని తీసుకెళ్ళి ఇచ్చినట్టు మళ్ళీ వాడి దగ్గరే పెడతారు. మంచోడు అయితే కొంచెం ఆలించి భోజనం చేస్తారు, కొంతమంది అయితే లిటరలీ నా పెళ్ళాం కదా అని చెప్పి బలవంతంగా చేస్తారు. సో వాట్ ఎవర్ దే డూ ఈజ్ లిటరలీ ఇప్పుడున్న చట్టాల ప్రకారం అది రేపు. మైనర్ని చేస్తే అది పోక్సు, మొగుడైనా సరే. మొగుడు అసలు పెళ్ళి చల్లదు, ఆ అమ్మాయి మీద నువ్వు అటువంటి ఏదైనా చేస్తే అది పోక్సో కింద వస్తుంది. అయితే ఇలాంటి కేసులు తర్వాత అంటే వాళ్ళు అయిపోతారు, 18 ఏళ్ళు దాటిపోతాయి, తర్వాత ఏదో రకంగా మొగుడుతో సెట్ అయిపోతారు. ఫస్ట్లో తిట్టుకున్నా కొట్టుకున్నా సెట్ అయిపోతారు, తర్వాత పిల్లల్ని అంటారు, ఇద్దరు పిల్లలు. సో ఒక ఇద్దరు పిల్లల్ని కానీ తర్వాత లేకపోతే 4-5 ఏళ్ళ తర్వాత ముగ్గురికి పిల్లలకి ఏదో గొడవ వచ్చింది అనుకోండి, ఈవిడ వెళ్ళి కోర్టులో కేసేస్తుంది. నన్ను 16 ఏళ్ళగా ఉన్నప్పుడు పెళ్లి చేశారు, వీడు నన్ను బలవంతంగా అప్పుడు ఇది చేశాడు కాబట్టి వీడిని శిక్షించండి అంటే అప్పుడు కోర్టులో జడ్జిమెంట్ ఏమొచ్చిందంటే, అమ్మా నువ్వు 18 ఏళ్ళ తర్వాత కూడా ఆయనతో ఇష్టపూర్వకంగానే ఉన్న పిల్లలకి అన్నావు కదా, కాబట్టి అది చెల్లదు అని వచ్చింది. అబద్ధాలు చెప్పి డీ షోలోకి వెళ్ళి అలా పరిచయం చేసుకొని వాళ్ళని మోసం చేసింది. ఆయన తప్పులేదు, నువ్వే తప్పు చెప్పుకొని 18-24 దాంట్లోకి వచ్చి నువ్వు చిన్న సైజు దాంట్లోకి వెళ్ళాల్సింది పెద్ద సైజు వాళ్ళ దగ్గరికి వచ్చి చేసి లేదు వీళ్ళు నన్ను ఇది చేశారంటే అది కరెక్ట్ కాదు కదా. సో అలా వచ్చి నువ్వు చేసి ఈరోజు ఇలా అన్నావు. ఫైనల్ ఒకే క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే ఇప్పుడు మీరు రాజ్ తరుణ్ గారి కేసు విషయంలో అప్పుడు స్పందించినప్పుడు నా ఫ్రెండ్ అని చెప్పి స్పందించారు. సో ఇప్పుడు వచ్చేసరికి ఫ్రెండ్ అని అదే ఐ మీన్ కొంచెం పరిచయం ఉంది, కొంచెం పరిచయం ఉంది, కొంచెం క్లెయిమ్ చేయడం నాకు కొంచెం తెలిసిన వ్యక్తి, నేను ఫ్రెండ్ అని ఫీల్ అయ్యాను. సో అని చెప్పి ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు స్పందిస్తున్నారు అంటే నాకు ఏ పరిచయం లేదు. అదే అంటే సారీ ఆయన మాస్టర్ అంటే ఎవరు కూడా తెలియదు. అదే ఇప్పుడు మిమ్మల్ని ఏమంటున్నారంటే మగజాత ఆనిముత్యంగా మారిపోయిన పూర్తిగా రాజశేఖర్ భాష అని చెప్పి అంటున్నారు. అంటే ఇక్కడ నుంచి ప్రతిదానికి చంద్రముఖిని చూడండి. సో బట్ ఏదైనా సరే నేను అప్పుడు అడిగినప్పుడు నాకు నా దగ్గర వివరాలు ఏం లేవు, తర్వాత మెల్లగా వచ్చినాయి, చూశాను, నాకు న్యాయం అనిపించింది. మాట్లాడదాం అనుకున్నా కూడా పోక్సో కేసు అడ్డం ఉంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేదు. బట్ ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చింది, గేట్లు ఓపెన్ చేసింది, ఆ అమ్మాయి పేరు చెప్పుకుంది, ఆ అమ్మాయి ముందు కనబడింది, అందరికీ తెలుసు ఇప్పుడు ఆ కేసు ఉందని చెప్పి. సో ఆవిడ సమాధానాలు చెప్పాల్సిన స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఆవిడేమీ మైనర్ కాదు, మేజరే, అండ్ నేను ఫైటర్ అని చెప్పి అంటాను కదా, లెట్ హర్ ఫైట్, సమాధానాలు చెప్పండి. ఇప్పుడు ఎవడేమి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడితే తప్పది. బట్ ఆవిడకి సభ్యతతో వినతి చేసుకుంటూ అడుగుతున్నాం. ఆవిడే చాలా క్లియర్ కట్గా కొంచెం సభ్యత మర్చుకొని సార్లు సిగ్గు లేదా మీకు అని చెప్పి మాట్లాడింది వాళ్ళ ఆవిడని. నిజానికి ఆవిడ అడగాలి, సిగ్గు లేదా నీకు, పెళ్ళైన మగాడు పిల్లలున్న మగాడు ఒక కొంపను కోల్చడానికి నీ కెరీర్ బిల్డప్ చేసుకోవడానికి ఎలా చేస్తాను, ఆవిడ అడగాలి సిగ్గు లేదా, లిటరల్లీ రిటర్న్లో అడుగుతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైంని ఇచ్చినందుకు. మళ్ళీ కలుద్దామండి దీని గురించి. ఇది ఎన్నాళ్ళు కంటిన్యూ అవుద్దు మాకు తెలీదు. సో ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది అని అనుకుంటున్నాం. కొలిక్కి వస్తే మంచిదే, ఒకవేళ రాకపోతే మళ్ళీ మిమ్మల్ని మేము సంప్రదించాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.